హాయ్ అండి. నేను మీ స్వరాలి. అఖండ దీపం 33వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో ముఖ్య విషయం, కొంచెం పండగ హడావిడి కాబట్టి చిన్న చిన్న అప్డేట్సే ఇస్తున్నాను. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. అనసూయమ్మ ముందు పిల్లిలా కూర్చొని ఉంది మైథిలి. మైథిలిని అలా చూస్తూ ఉంటే అనసూయమ్మకి కొంచెం నవ్వు వచ్చింది. కావాలనే మైథిలిని ఏడిపిద్దామని కొంచెం గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టింది అనసూయమ్మ. ఏంటి మైథిలి, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నేను ఇలాంటి పనులన్నీ చెయ్యొద్దు అని చెప్పాను కదా అని కావాలనే కోపంగా అన్నది అనసూయమ్మ. అది కాదమ్మమ్మ, నాకు స్వీట్ తినాలనిపించింది. అది చిన్న పనే కదా అని ఇలా వచ్చాను అని సంజాయిషి ఇస్తున్నట్లుగా అన్నది మైథిలి. నీకు స్వీట్ తినాలనిపిస్తే ఏం చేయాలి అని కోపంగా అడిగింది అనసూయమ్మ. మీకు చెప్పి మీ పర్మిషన్ తీసుకొని అని ఇంకా ఏదో మాట్లాడబోతుంటే మధ్యలోనే అడ్డం పడింది అనసూయమ్మ. నా మనవడి ముందు కూడా ఇట్లాగే మాట్లాడుతున్నావా? అందుకే వాడు ఊరుకునే కోపం తెచ్చుకొని వెళ్ళిపోతున్నాడు అని తల కొట్టుకుంటూ అన్నది అనసూయమ్మ. ఇప్పుడు అంతగా తను ఏం తప్పు మాట్లాడిందో మైథిలికి అర్థం కాలేదు. కానీ సంతోష్కి కూడా తను మాట్లాడిన ప్రతిసారి కోపం రావడం గుర్తొచ్చింది. అదే విషయం అనసూయమ్మని అడిగింది మైథిలి. అరే అమ్మమ్మ, మీరు కూడా అదే మాట అంటున్నారా? సంతోష్ గారు కూడా అదే అన్నారు. ఇంతకీ నేను అంత తప్పు ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావట్లేదు అని అమాయకంగా మైథిలి మాట్లాడడంతో అనసూయమ్మ ఇక నవ్వు ఆపుకోలేక మైథిలిని చూసి పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది. నేను మాట్లాడిన దాంట్లో జోకేముందమ్మమ్మ, మీరు అలా నవ్వుతూ ఉంటే నేను నిజంగానే తింగరదాన్నేమో అని నాకు నేనే ఫిక్స్ అయిపోతాను అని ఉడుక్కుంటూ అన్నది మైథిలి. తింగరదానివేమో ఏంటే, నువ్వు నిజంగానే తింగరదానివి. ఈ ఇల్లు నీదే, నువ్వు ఏమి మొహమాట పడకు అని చెప్పాను కదా, మళ్ళీ పర్మిషన్ ఏంటే? అలా అంటే నాకు కోపం వస్తుంది కదా. నిన్ను ఏ పని చెయ్యొద్దు అన్నది నువ్వు అసలే వట్టి మనిషివి కాదు అని, అంతేకాని ఈ ఇంట్లో నీకు కావలసినట్లుగా ఉండడానికి అర్హత లేదు అని కాదు కదా బంగారం. నా కూతురు నీ కడుపులో పెరుగుతోంది. నిన్ను మేము ఎంత అపురూపంగా చూసుకుందాము అనుకుంటున్నాము, అందుకే అలా అన్నాను. కానీ ఈ ఇంట్లో నీకు ఏం కావాలన్నా కానీ అడిగే స్వతంత్రంగా చేయించుకుని తినే స్వేచ్ఛ నీకుంది. ఇంకోసారి ఎప్పుడు పరాయిదానిలాగా మాట్లాడద్దు, సరేనా అని మైథిలిని దగ్గరకు తీసుకొని అన్నది అనసూయమ్మ. అలాగే అమ్మమ్మ, నాకే తెలియకుండా మీ అందరి మనసులో కష్టపెట్టేలా మాట్లాడుతున్నాను అన్నమాట. ఇంకా ఎప్పుడూ ఇలాంటి పొరపాటు చేయను అని మనస్ఫూర్తిగా చెప్పింది మైథిలి. సరే సరే, నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో. నీకు ఇద్దరమ్మలున్నారు, ఈ అమ్మమ్మ ఉంది. ఏం కావాలనుకున్నా కానీ మొహమాట పడకుండా అడుగు, సరేనా అని అన్నది అనసూయమ్మ. అంతలో అక్కడికి రఘు వచ్చి, అమ్మలు అమ్మమ్మ మాత్రం ఉంటే చాలా, నాన్న బాబాయ్ ఉండక్కర్లేదా? ఏరా బంగారు తల్లి, పొద్దున్నే ఈవిడికెందుకు దొరికిపోయావు అని అంటూ స్వతంత్రంగా మైథిలి తల మీద చెయ్యి వేసి మాట్లాడడం మొదలుపెట్టాడు రఘు. వాళ్ళందరి ఆత్మీయతలు చూస్తూ ఉంటే నిజంగానే మైథిలికి ఏడుపొచ్చింది. కానీ తన కంట్లో నీళ్లు చూస్తే వాళ్ళందరి మనసు బాధపడుతుంది అని తన కంట్లో నీళ్లు బయటికి రానివ్వలేదు. వాళ్ళంతా అంత సంతోషకరమైన మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది నీల. ఆమె చూపులు నీలం రంగులో ఉన్నాయి. కళ్లలో ఒక పదునైన మెరుపులు కనిపిస్తున్నాయి. ఆమె నడకలు పాము మెలికలలాగా ఉన్నాయి. అప్పటిదాకా అక్కడ ప్రశాంతంగా ఉన్న వాతావరణం నీల ప్రవేశించిన వెంటనే ఒక్కసారిగా మారిపోయింది. గర్భగుడిలో వచ్చే అగరధూపాల వాసన ఆ ప్రాంతం మొత్తం వ్యాపించింది. నీల కళ్లల్లోంచి ఒక రకమైనటువంటి వెలుగు మైథిలి పొట్టని తదేకంగా చూస్తూ ఉన్నప్పుడే నీల లోపలికి అడుగుపెట్టింది. నీలని అక్కడ ఉన్నవాళ్ళు ఎవరూ అంతగా గమనించలేదు. ఎప్పుడూ వచ్చినట్లే ఇంటికి వచ్చింది అని అనుకున్నారే కాని ఆమెలో వచ్చిన మార్పులు మాత్రం వాళ్ళెవరికీ అంతగా అర్థం కాలేదు. అందుకే ఆమెను క్యాజువల్ గా ఇంట్లోకి ఆహ్వానించారు. రానీలా, అది వరకెప్పుడు ఇక్కడే ఉండేదానివి, ఈ మధ్య అసలు రావడం మానేసావేంటి అని అన్నది అనసూయమ్మ. అనసూయమ్మ మాటలు పట్టించుకోనట్లే నీల లోపలికి వచ్చి మైథిలి పక్కన నిలబడి ఆమె పొట్ట మీద చెయ్యి వేయబోయింది.
అంతలో అక్కడికి వచ్చి నీలాని గమనించింది సునీత. ఆ ఇంట్లో నీల ప్రవర్తనలో ఏదో తేడా ఉంది అని గమనించింది ఒక్క సునీత మాత్రమే. కాని ఆమె దాని గురించి అంత తీవ్రంగా ఆలోచించలేదు. నీల మైథిలిని ఎందుకు అంత ఇష్టంగా చూస్తుందో కూడా సునీతకి అర్థం కాలేదు. నీల చూపుల్లో మైథిలి మీద ఎలాంటి ద్వేషం కానీ అసూయ కానీ కనిపించకపోయినా అలా కడుపుతోటున్న పిల్లని పదే పదే చూడడం ఆమెకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అందుకే అక్కడ నీలని చూడగానే ఆమెను డిస్టర్బ్ చేస్తూ నీలా అని గట్టిగా పిలిచింది సునీత. సునీత పిలుపుతో మాత్రమే నీల ఈ లోకంలోకి వచ్చింది. అత్తయ్య గారు నిన్న ఒక ప్రశ్న అడిగారు, దానికి సమాధానం చెప్పకుండా అలా ఉండిపోయావేంటి నీలా అని అడిగింది సునీత. మీ కొత్త మనవరాలు వచ్చిందిగా అమ్మమ్మ, అందుకే నేను రావడం లేదు అంటూ అలిగినట్లుగా సమాధానం చెప్పింది నీల. ఇంతకు ముందు ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు ఉన్న నీల వేరు, ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న నీల వేరు. ఆ విషయం నీలతో సహా అక్కడ ఉన్న వాళ్ళెవరికీ తెలియదు. పిచ్చి తల్లి, నాకందరూ సమానమేనే అని అన్నది అనసూయమ్మ. అదేం లేదమ్మమ్మ, సరదాగా అన్నానంతే. నాకు కూడా మైథిలి అక్క అంటే చాలా ఇష్టం అంటూ మైథిలిని వరుస కలిపి పిలిచేసింది నీల. ఆ తర్వాత అనుమానంగా మైథిలి వైపు చూస్తూ, నేను ఫ్లోలో అక్క అని పిలిచేశాను, నీకు ఓకే కదా అని మైథిలి వైపు చూసి అనుమానంగా అడిగింది నీల. మైథిలి కూడా నెమ్మదిగా నవ్వుతూ నాకేమీ అభ్యంతరం లేదండి అని అన్నది. అబ్బా, నేనేమో అక్క అని పిలిచేస్తే నువ్వేమో నన్ను అండి అంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు. నువ్వు కూడా నన్ను నీలా అని పిలువు, లేదా చెల్లి అని పిలువు, అప్పుడు ఈ దూరాలు ఉండవు కదా అని కలుపుగోలుగా మాట్లాడడం మొదలుపెట్టింది నీల. సరే నీలా అని చిన్నగా నవ్వింది మైథిలి. అయితే అక్క, నీకు మా ఊరు చూపిస్తాను, వస్తావా అని అడిగింది నీల. నీల తనిప్పుడు ఎక్కడికి రాదు అని కొంచెం గట్టిగానే చెప్పింది అనసూయమ్మ. అనసూయమ్మ అలా చెప్పగానే నీలా ఫేస్ లో కొంచెం ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. అది అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా గమనించలేదు. ఇక మరోపక్క సరయు పబ్ లో ఉన్న ప్రైవేట్ గదిలో న్యూడ్ గా పడుకొని ఉంది. ఆమె తన పక్కనే ఉన్న వ్యక్తిని చూసి సంతోష్ తనతోనే రాత్రంతా స్పెండ్ చేశాడు అనుకుంది. తన పక్కన పడుకున్న అతనిని లేపడానికి అతని మీదకు వంగి బావా బావా అంటూ కంగారుగా పిలిచింది సరయు. నువ్వు అలా బావా అని పిలిస్తే చాలా క్యూట్ గా ఉంది బంగారం అంటూ సరయుని మరోసారి తన మీదకు లాక్కున్నాడు అక్కడ పడుకున్న అతను. బావా, నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అసలేంటిదంతా అంటూ అప్పటి వరకు అవతల వైపు తిరుగున్న వ్యక్తిని ఇటువైపుకు తిప్పింది సరయు. అక్కడ పడుకున్న వ్యక్తిని చూడగానే సరయు ఒక్కసారిగా కెవ్వుమంటూ అరిచింది. దాదాపుగా ఆమెకు స్పృహ తప్పినంత పని అయింది. ఎందుకంటే ఆమె రాత్రంతా గడిపింది సంతోష్తో కాదు, అక్కడ ఆమెకి కనిపించిన వ్యక్తి మహేష్. సరయు కోపంగా, ఈడియట్, నువ్వేంటిక్కడ, నన్నేం చేశావు అంటూ కోపంగా అరిచింది సరయు. ఇది మరీ బాగుంది. రాత్రి నువ్వు తాగిన మత్తులో బలవంతాన నన్ను రూమ్ లోకి తీసుకొచ్చావు. బావా బావా అంటూ క్యూట్ గా పిలుస్తూ నన్ను రెచ్చగొట్టింది కాక ఇప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి అని అడిగాడు మహేష్. నాన్సెన్స్, నేను నిన్ను బావా అని పిలవడం ఏంటి? నా మీద నీకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది, అందుకే నాకు మత్తు మంది ఇచ్చి ఈ రోజు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నావు. నిన్నస్సలు వదిలిపెట్టను అని కోపంగా అరవడం మొదలుపెట్టింది సరయు.